మీరు ఫార్మింగ్ ద్వారానే బాగా ఫేమస్ అయ్యారు. అవునన్న. సో దాని గురించి అడిగే ముందు ఒక మంచి పాట మళ్ళీ మీ నోట ఉంటా. కాకపోతే కొంచెం పూర్తిగా పడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. కష్టమంటే తెలిసి నోడురా నిరుపేదరా రైతన్నరా, కడుపు నింపే అన్నం మెతుకురా అన్నదాతరా రైతన్నరా, ఎండనక వాననక చలి అనక నేల మట్టిని నమ్మిండు, రేయనక పగలనక రాత్రనక కష్టజీవిగా నిలిచిండు, ఎన్ని బాధలున్నా కన్నీళ్ళెన్నొచ్చినా కలి మరిసిండు, మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్నరా, మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్నరా, కష్టమంటే తెలిసి నోడురా నిరుపేదరా రైతన్నరా. కానీ రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి రైతు గురించి ఎక్కువగా మీరు రాసిన పాటలైనా సేకరణ పాటలే. ఓకే, ఎందుకు అంటే రైతు గురించి ఎందుకు మీరంత ఇన్స్పిరేషన్ గా తీసుకుని? రైతు కుటుంబంలో జన్మించినగా అన్న, చిన్నప్పటి నుంచి ఇక డాడీ వాళ్ళు బావి దగ్గర చేసే పనులు ఇంకా డాడీతో పాటు వెళ్ళేది అనమాట. నేను నా 9th క్లాస్ నుంచి ట్రాక్టర్ దున్నడం స్టార్ట్ చేసిన. నడుపుతారా మీరు? ఓ మై గాడ్. ఇప్పటికి మీరు నా ఛానల్లో చూసాను. అంటే నేను మీరు ట్రాక్టర్ నడిపి చూడలేదు కానీ మీరు పాటలు పాడి అయితే చూసాను. తోలుతున్నా, పొలం దుంతా. అవునా? ఓ సూపర్. డాడీకి ఆసరైతా. డాడీ ఏదైనా పని ఉందని వెళ్ళినప్పుడు కూడా కూలోళ్ళకి అందిస్తా, కరిగేట్ చేయడం, దున్నడం అట్లా. ఓకే ఓకే. సో చాలా ట్రాక్టర్ నడపడం చాలా కష్టం కదా? అప్పుడు నేర్చుకున్నప్పుడు కష్టం అనిపించింది, వచ్చిన తర్వాత ఈజీ అయిపోయింది. దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టమే కదా, మామూలు కారు నడిపినట్టుగా కాదు, చాలా హార్డ్ గా ఉంటది. సో అంత ధైర్యం అంటే ఏంటి, ఎలా నీకు అసలు? ఇంకా అది బ్లడ్ అన్న, బ్లడ్ లోనే ఉంది. ఓకే, సో బ్లడ్ లోనే ఉంది. నాన్నగారు కూడా మంచి సపోర్ట్, ఫుల్ సపోర్ట్ డాడీ అయితే. నేను నేర్చుకుంటా డాడీ అన్న రోజు కూడా, ఆడపిల్ల కదా నాన్న ఎందుకులే ఇలాంటి పనులు అని కూడా అనలేదు. నేర్చుకుంటానా, సరే దా నేర్పిస్తా, దగ్గరుండి మరి నేర్పించేది డాడీ. ఫస్ట్ డాడీ పక్కన కూర్చొని ఇట్లా స్టీరింగ్ తిప్పాలి, ఇలా గేరేయాలి, ఇలా వెనకకి రావాలి, వెనకకి వచ్చేటప్పుడు ఇట్లా నువ్వు దున్నేటప్పుడు వెనక నాగళ్ళు చూసుకోవాలి, కిందికి ఉన్నాయా పైకి ఉన్నాయా, నాగలు ఉంటాయి ప్లేట్స్. మళ్ళీ నువ్వు ముందు పోతుంటే అవి వెనకకే ఉన్నాయి అనుకో, ట్రాక్టర్ మూవ్ అయి వేస్ట్ అవుతుంది. ఆ నాగలు కిందికి ఉంటే వెనక సాల్ కరెక్ట్ వస్తుందా, అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటే దున్నాలి, ఫోకస్ ముందు పెట్టాలి వెనక పెట్టాలి, అట్లా అన్ని చెప్పుకుంటే నేర్పించిండు. ఓకే, కానీ మహిళలు అంటేనే చాలా సున్నితంగా ఉంటారంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు. అవునన్నా కదా.